మా మన్మని 5-6 లక్షలు అవుతాయని చెప్పారు. మీ పసుకలు వచ్చినాయి, నడుచుకుంటూ వచ్చిండు బాబు. కొంపల్లి డాక్టర్ తోలిచ్చిండు. వీడికి తోలిస్తే ఏం చేసిరు మాట 10 లక్షలు దాటిపోరు అన్న. 1.5 అయిపోయింది. 1.5 ఎంత 5 నెలలు కంప్లైంట్ చెప్పిర్రా? కంప్లైంట్ అది కంప్లైంట్ ఏమదంటే బాబుకు లీవర్ తీయాలి. ఎంత 5-6 లక్షలు అయిపోయినాక 10 లక్షలు అయిపోయినాక తర్వాత ఏం చేసిరంటే వీళ్ళు లివర్ చెడిపోయింది. అట్లయినా వీళ్ళు మా కొడుకు నడవలేదు, మా కోడలు నడవలేదు. దాని గురించి వాళ్ళ మామ ఇచ్చిండు లివరు. వానికి ఒక 4 లక్షలు వానికి సంజకత్రలో పెట్టినాము, వాని తిందానికి ఇచ్చినాము. మళ్ళా తర్వాత ఏం చేసిండంటే పూరానికి మళ్ళా ఒక 15 రోజులు మంచిగా వచ్చారు. మంచి గురించి ఏం చేశారు మళ్ళా వీక్నెస్ చేసేసారు. ఎందు గురించి వీక్నెస్ చేశారంటే కార్యమేమో ముద్రిది 2 నెలల 1 నెల మంచిగా వాళ్ళు ఒప్పుకోవట్లేదు. మొన్న ఏమో సరే తీసుకెళ్ళు, సరే 80 లక్షల దాకా మేము గవర్నమెంట్ పేపర్ మీద సైన్ చేసి 100% చెప్పిస్తామని అన్నారు. ఇప్పుడేమో 5-10 లక్షలు ఇప్పిస్తాం, ఇప్పుడు లేదని అన్నారు. మాకు 1,70,00,000 దాకా అయింది సార్. అంటే ఇప్పుడు దేని వల్ల జరిగిందంట? జ్వరం వచ్చింది సార్. నడుచుకుంటా నవ్వుకుంటూ వచ్చిండు బాబు. లివర్ పాడైపోయిందని అన్నారు. లోపల పైప్ వేసేసారు, రక్తం ఫిల్టర్ చేసారు. డ్యామేజ్ అయిపోయింది మొత్తం. డ్యామేజ్ అయిపోయినాక ఇదే హాస్పిటల్ డైరెక్ట్ ఇక్కడనే తీసుకొచ్చాం సార్. ఖాళీ ఓన్లీ జ్వరం వచ్చింది. ఇప్పుడు ఏం చెప్తున్నారు వీళ్ళు? లివర్ డ్యామేజ్ అయిపోయింది. లివర్ అయినా లంగ్స్ ఖరాబ్ అయిపోయింది. లంగ్స్ కట్ చేసి లంగ్స్ తర్వాత మళ్ళీ 2 కిడ్నీలు అయిపోయింది. 2 కిడ్నీలు గిట్ట పోయినాయి అన్నారు. మళ్ళా 3 సర్జరీలు ఒకటేసారి చేసి సార్. ఈ పక్క ఒకటి, ఈ పక్క ఒకటి, ఈ పక్క ఒకటి. ఏంటి పరిస్థితి ఏంది ఇక్కడ? దాదాపు మేము వచ్చినప్పటి నుంచి రోజు ఒకరు ఏడ్చుకుంటూ వెళ్తున్నారు. మా రోజు పిల్లలే, అందరూ పిల్లలే పాపం. పెద్దలే ఒక టాబ్లెట్ దొరికే ఇంట్లో. ఏమవుతారు? బాబా మా తమ్ముని కొడుకు. ఆయన సిచ్యువేషన్ ఏంటంటే ఆపరేషన్లు ఎందుకు ఒక రోజే 3 చేయడమే చెప్పిర్రా? పర్మిషన్ అడిగి పర్మిషన్ అంటే మీ బాబు బతుకుతాడు అని అన్నారు. అంటే మాతో సైన్ చేయించుకున్నారు. సైన్ అది చేయించుకున్నారు. అసలు ఎందుకు చనిపోయినట్టు మరి డిక్లేర్ చేయలేదు? చేసాము కానీ కాకపోతే సర్జరీ చేస్తాము, ఆయన బతుకుతాడు అని అన్నారు. అయితే సరే అని మేము సైన్ చేసి వచ్చాము. మరి ఇప్పుడు ఏం డిమాండ్ చేస్తారు? కనీసం మార్నింగ్ లోపలికి వెళ్ళడానికి ట్రై చేసారు కదా మీరు. 100 రూపాయలు ఇస్తాము, మా బాబుకు బతుకన్నా ఇవ్వండి, లేకపోతే మా బాబు కట్టిన డబ్బులు మాకు రిటర్న్ ఇవ్వండి. మేము ఎక్కువ ఏం డిమాండ్ చేయట్లేదు. మా డబ్బులు మేము కట్టిన డబ్బులు మాకు రిటర్న్ ఇవ్వండి అని అన్నారు. మరి ఇప్పుడు మార్నింగ్ లోపలికి వెళ్ళడానికి ప్రయత్నించారు కదా, మరి కొట్టిర్రంటగా మిమ్మల్ని? కొట్టిరు. ఎందుకంటే దాడి ఇక్కడ ఎక్స్ట్రా వాచ్మెన్ పెట్టించుకొని మాకు రానియకుండా, లేడీస్ వాళ్ళని బాత్రూమ్ లోపల పోనీయకుండా, మాకు టిఫిన్ కు పోనీయకుండా, లేడీస్ మీద చేసుకుంటూ కరెక్ట్ పెద్ద గొడవ అయిపోయింది. లేడీస్ మీద కూడా చేతులు వేసుకున్నారు. లేడీస్ మాకు కూడా బాగానే గుద్దురు కానీ లేడీస్ మేము చూపించలేక. న్యాయం జరిగిద్ది అంటారు మరి పోలీసులు? సార్ న్యాయం జరగట్లేదు. మొన్న ఈసారి కూడా ఉన్నాడు, న్యాయం జరగలేదు. వాళ్ళ మాట మీద వాళ్ళే ఉండలేరు. అంటే చూడొచ్చు మరి. అంటే దీనికి సంబంధించి జ్వరం వచ్చి ఒక అబ్బాయిని, ఒక బాబుని, చిన్న బాబుని ఇందులో అడ్మిట్ చేసిన పరిస్థితి. జ్వరం వచ్చిందని జాయిన్ చేస్తే లివర్ ఖరాబ్ అయిందంటూ కూడా లివర్ ఎక్స్చేంజ్ చేయాలంటూ కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి దాదాపు 1,50,00,000 దాకా వీళ్ళ దగ్గర పైసలు తీసుకున్న తర్వాత చనిపోవడం జరిగింది బాబు. దీనికి సంబంధించి ఎవరు కూడా దీని మీద స్పందించిన పరిస్థితి. హాస్పిటల్ యజమాని కూడా డెడ్ బాడీ టైంలో కూడా మీరు వెళ్ళండి, మేము సెటిల్ చేస్తామంటూ కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి ప్రధానంగా చూడొచ్చు అండి, ఇక్కడ బాధితుల కుటుంబాలు కూడా ఇక్కడ హాస్పిటల్ మీద దాడికి దిగడం జరిగింది. దీనికి సంబంధించి అంటే ఇటు పోలీసులు కూడా దీని మీద అంటే